నమస్కారం. మన రాయగడ న్యూస్కు స్వాగతం. జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన చంద్రపూర్లో బీజూ స్వాభిమాన్ మంచ్ భారీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతును తెలిపారు. బీజూ స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకులు, రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు చంద్రాపూర్ ప్రాంతానికి వెళ్లాలంటే మోటార్ సైకిల్ మాత్రమే ఏకైక మార్గంగా ఉండేదని నెక్కంటి గుర్తు చేశారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ తాను ఈ ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. అనంతరం క్రమంగా చంద్రాపూర్లో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, ఈ మార్పు అంతా ప్రజల సహకారం, ఆశీర్వాదంతోనే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. आपण मानकर समर्थन आमको देथिबारु से बोलरे सरकार को पाकर लड़ी कि आमे आपण मान पे सब करि पारिछु. एटा हमर किछि नाही, बोल आपण करो, आम द्वारा आपण मानकर काम हेछि. बिजू स्वाभिमान मंच जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. बिजू स्वाभिमान मंच जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. चंद्रपुर ब्लॉक रो समस्त बासिंदा को जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. जिंदाबाद, जिंदाबाद. बिजू स्वाभिमान मंच जिंदाबाद. धन्यवाद. రానున్న పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజూ స్వాభిమాన్ మంచ్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. మంచ్ తరపున అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రకటించారు. స్వర్గీయ బీజు పట్నాయక్ ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటైన బీజూ స్వాభిమాన్ మంచ్ ఇకపై ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయాన్ని సాధించాలంటే ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల హృదయాల్లో బిజూ స్వాభిమాన్ మంచ్ చెరగను ముద్ర వేయాలంటే అందరూ ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, తనకు పదవులపై ఎలాంటి వ్యామోహం లేదని స్పష్టం చేశారు. కష్టసుఖాల్లో తన వెంట నిలిచిన వారి కోసమే బిజూ స్వాభిమాన్ మంచ్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి లాల్ బిహారీ హిమిరికా, రాయగడ సమితి చైర్పర్సన్ టున్ని హుయికా, వైస్ చైర్మన్ హరప్రసాద్ హెప్రుకా, చంద్రకాంత్ సామల్, శ్రీక్షేత్ర టౌన్షిప్ అధినేత దూడల శ్రీనివాస్, బనఘాటి తిరుపతి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం నెక్కంటి, లాల్ బిహారీ హిమిరికా చంద్రపూర్లోని ఓ టీ దుకాణంలో స్థానికులతో కలిసి కూర్చొని టీ తాగారు. సాధారణ ప్రజలతో మమేకమవుతూ అందరివాడిగా వ్యవహరించడం అక్కడి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఇలాంటి తాజా స్థానిక వార్తల కోసం మన రాయగడ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.